శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళ జుట్టు కత్తిరించి వివస్త్రం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముడిమడుగులో ఓ ప్రేమ జంట ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణము అంటూ మహిళపై దాడి చేశారు. జుట్టు కత్తిరించి వివస్త్రం చేశారు. వైసీపీకి చెందిన వారి దాడి చేయించారని బాధితురాలు ఆరోపిస్తుంది. ఈ ఘటనపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. దాడి చేసిన వారందరూ బాధిత మహిళ బంధువులేనని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో ఎత్తుకు వెళ్లిన అబ్బాయిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. లక్ష్మి నేనేమో చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్నాను. ఒక పిల్లడు వచ్చి మనకు తెలిసిన వాళ్ళే అతను నాకు పెళ్లి అన్నాడు. నేను పెళ్లి ఇచ్చినాడు. పెళ్లి ఇచ్చినది ఫోన్ నెంబర్ రాసుకున్నాడు. ఆ బాబుకి ఇచ్చినాడు. అంతవరకు నాకు తెలుసు. నేను ఆ బాబుని పంపించినది లేదు. నేను ఇంకోటి చేసేది లేదు. నిష్కారణంగా వచ్చి పొద్దున ఇంట్లో ఉంటే వచ్చిన ఇవే మంద కట్టొచ్చి ఎట్లంటే అట్లా కొట్టేసి జుట్టు అంతా కట్ చేసి బట్టలన్నీ తీసేసి చెప్పులతో కొట్టి నన్ను బజార్లో బట్టలు లేకుండా నిలబెట్టేసినారు సార్. నాకు ఎందుకంటే ఇంకా అమ్మేదైతే ఏం లేదు సార్. నేనంతా బతకలేదు. శంకర లక్ష్మీదేవి కూతురు వాళ్ళ అవ్వ వెంకటలక్ష్మి, రామస్వామి వాళ్ళ రమణ పెళ్ళబ్దాను శాంతి. దయచేసి మాకు ఎట్లున్నా కానీ న్యాయం చేయండి. ఇందుకు ముందు కూడా ఒకసారి ఏదో జరిగింది. ఏం లేదు మేమేం లేని కేసు కొట్టేసినారు. ఇప్పుడైతే నా జాత అయితే కాదు. ఎందుకంటే నాకు మర్యాద చేసి నాకు ఊర్లో అసలు నాకు మర్యాద లేదు. అసలు నేను తలెత్తుకొని తిరగాలంటే నా జాతి కాలేదు. ఎల్లో కేసు వచ్చింది. దాని మీద ఆల్రెడీ మిస్సింగ్ కేసు కట్టినాము. మిస్సింగ్ కేసు తర్వాత అమ్మాయిని పట్టుకొచ్చిన తర్వాత అమ్మాయి మైనర్ కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. పోక్సో కేసు రిజిస్టర్ చేసి అబ్బాయిని కూడా అరెస్ట్ చేసినాం. ఈ విషయంలో ఊర్లో వీళ్ళకు ఈ గిట్టింపులు వచ్చేసి మనస్పర్ధలు ఉన్నాయి. దాని మీద గలాట చేసుకున్నారు. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎవరెవరైతే దీనికి బాధ్యులైనారో వాళ్ళందరి మీద చర్య. మహిళపై దాడి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సురేష్ నాడి తెలుసుకుందాం. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునుమడి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మహిళ సహకరించదనే నెపంతో మహిళలే దాడి చేసి వివస్త్రం చేసి జుట్టు కత్తిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునుమడి గ్రామంలో వారం రోజుల క్రితం ఓ మైనర్ బాలిక అనిల్ అనే ఇద్దరు కూడా ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే ప్రేమ జంటకు సహకరించారనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు మహిళ పైన దాడి చేసి జుట్టు కత్తిరించారు. దీనిపైన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి జుట్టు కత్తిరించి వివస్త్రం చేశారు. గ్రామంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఉంది. అది ప్రేమ వ్యవహారంలో తనకు ఎంత మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కొంతమంది దాడి చేసి తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నారంటూ అనిల్ అనే యువకుడిపై కూడా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.